హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకరోజు పెంచలకోనకు బయలుదేరాము. బస్సులో కిటికీ ప్రక్కన కూర్చున్నాను. బాగా రాత్రి అయింది. బస్సు కదులుతూ చెట్ల మధ్యలో ఎంతో హాయిగా అనిపించసాగింది. ఆ కొండలు, ఆ చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఉన్నట్టుండి ఆ కొండలు, ఆ చెట్లమ్మల్లో బస్సు ఆగిపోయింది. టైం చూస్తే 11 గంటలు కావస్తోంది. రకరకాల ఆలోచనలు మైండ్ను చుట్టేశాయి. రోడ్డుకి ఇరువైపులా నిర్మానుష్యంగా కీకారణ్యంలో ఉంది. డ్రైవరు రిపేర్ పనిలో నిమగ్నమయ్యాడు. ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్నారు. నాకు కూడా మగతగా నిద్ర వస్తోంది. కిటికీ దగ్గర ఏదో గజ్జల శబ్దం వస్తోంది. ఘల్ ఘల్ అంటూ కిటికీ డోరు కొడుతోంది. మేడం మేడం అంటూ ఎవరో, ఏమోలే అనుకొని ఎవరో అనుకొని నిద్రపోయాను. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. కిటికీలోంచి చూశాను. చుట్టూ దట్టమైన అడవులు, కొండల మధ్య బస్సు ఉంది. నాకెందుకో గజ్జల శబ్దం విన్నప్పుడు నుంచి రకరకాల ఆలోచనలు మనసును తొలుస్తున్నాయి. పొడవాటి చెట్లతో అడవంతా భయం గొలుపుతూ ఉంది. అంతలో లేత గులాబీ రంగులో తల నిండా మల్లెపూలు పెట్టుకొని పొడవైన జడగంటలతో ఎంతో వయ్యారంగా ఆ ఆకారము గల్ గల్ అంటూ నడుస్తోంది. నాకు చిత్రంగా అనిపించసాగింది. ఇక్కడ ఎవరబ్బా అనుకుంటూ ఉండగా బస్సు డ్రైవర్ వచ్చి 1 గంట వరకు బస్సు కదలదు అన్నాడు. అప్పుడు 12 గంటలు అయింది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. నేను కూడా నిద్రపోయాను. నిద్రలో ఉన్నట్టుండి ఎవరో నా భుజంపై చేయి వేసినట్టు అయింది. చూశాను. రోడ్డు సైడు కిటికీ ప్రక్కన ఆకారం. నాకు ఆశ్చర్యపోయాను. ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ, అన్ని డోర్లు వేసేశారు, ఎలా వచ్చింది అనుకుంటూ ఆలోచిస్తున్నాను. లేత గులాబీ రంగు చీర. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ముఖం చూశాను. జుట్టు విరబోసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ముఖమంతా బొబ్బలతో ఎంతో అందవికారంగా ఉంది. నాకు అది మరింత గుడ్లు పెద్దవి చేసి నా వైపే పళ్ళు కొరుకుతూ చూస్తోంది. అప్పుడు మనసులో నా ఇష్టదైవమైనటువంటి షిరిడి బాబాను ప్రార్థించసాగాను. బాబా బాబా అంటున్నాను. అది మరింత కోపంగా బస్సు